వారానికి 4 రోజులే పని చేయండి, 3 రోజులు వీక్లీ ఆఫ్ తీసుకోండి. ఈ మాట వింటుంటే చెవుల్లో అమృతం పోసినట్లుంది కదా. నిజంగానే వారంలో 3 రోజులు ఆఫ్ ఉంటే ఎంత బాగుంటుందో, ఎన్ని రకాలుగా ఎంజాయ్ చేయవచ్చో అనిపిస్తోందా? దీనిని నిజం చేసేందుకు నడుం కట్టాయి జర్మన్ కంపెనీలు. కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోమ్ చేసిన ఉద్యోగులు పరిస్థితులు చక్కపడగానే ఆఫీసుల నుండి పనిచేయడం స్టార్ట్ చేశారు. కొన్ని కంపెనీల్లో ఇప్పటికే హైబ్రిడ్ విధానం నడుస్తున్నాయి. అయితే వారంలో 5 రోజులు పనిచేయడం సిబ్బందికి ఇబ్బందిగా ఉందని అధ్యయనాల్లో తేలింది. వారానికి 5 రోజులు కష్టపడుతున్నా వారిలో నిరాసక్తత పెరిగి ఉత్సాహం తగ్గిపోతున్నట్లుగా వెల్లడైంది. దీనివల్ల ఉద్యోగులు అటు వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నారు, ఇటు వ్యక్తిగత జీవితానికి న్యాయం చేయలేకపోతున్నారు. కరోనా తర్వాత ఇలాంటి పరిస్థితి ప్రబలంగా మారిందని సర్వేలో తెలిసింది. ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ రిపోర్ట్ ప్రకారం 2022లో జర్మన్లు నెలలో సగటున 21.3 రోజులు కూడా పనిచేయలేకపోతున్నారని తేలింది. దీనివల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ 207 బిలియన్ యూరోలు నష్టపోయినట్లు లెక్కగట్టింది. ఈ నష్టం కేవలం జర్మనీకే పరిమితం కాదు, అన్ని దేశాల్లో ఇదే పరిస్థితి ఉందని ఆ రిపోర్ట్ హెచ్చరించింది. చేసే పని పట్ల సంతోషంగా లేని వాళ్లలో ఏకాగ్రత కుదరడం లేదని, దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 8.1 లక్షల కోట్ల యూరోలు కోల్పోయే ప్రమాదం ఉందంటూ వార్నింగ్ బెల్ మోగించింది. ఉద్యోగుల్లో నిరాసక్తిని తొలగించడానికి న్యూజిలాండ్కు చెందిన 4 డే వీక్ గ్లోబల్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉద్యమిస్తోంది. వివిధ దేశాల్లోని కార్పొరేట్లతో మాట్లాడి వారి కంపెనీల్లో వారానికి 4 రోజుల పని విధానం అమలు చేయిస్తోంది. ఇందులో భాగంగా జర్మన్ కంపెనీలతో మాట్లాడిన 4 డే వీక్ గ్లోబల్ వారానికి 4 రోజులు పని, 3 రోజుల సెలవులు విధానం అమలు చేసేలా మేనేజ్మెంట్లను ఒప్పించింది. 4 డే వీక్ పద్ధతిని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు 45 జర్మన్ కంపెనీలు అంగీకరించాయి. 2024 ఫిబ్రవరి 1 నుంచి కొత్త వర్క్ కల్చర్ ప్రారంభమవుతుంది. 6 నెలల పాటు కొనసాగుతుంది. వారానికి 4 రోజులే పనిచేసిన ఆయా కంపెనీలు ఉద్యోగుల జీతాల్లో కోతలు పెట్టవు. అయితే సదరు ఉద్యోగుల్లో ప్రొడక్టివిటీ మాత్రం మెరుగ్గా ఉండాలని లేదా గతం కంటే తగ్గకూడదనే నిబంధన విధించారు. ఉద్యోగులు ఆ 3 రోజుల సమయాన్ని తమ ఇష్టం వచ్చేలా గడపడానికి కేటాయిస్తారని, దీనివల్ల వారి మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని వెల్లడించింది. ఫలితంగా ఉద్యోగుల పనితీరు మెరుగుపడి ఉత్పాదకత పెరుగుతుందని అంటోంది. సెలవులు తీసుకోవడం కూడా తగ్గనుందని అంచనా వేసింది. 4 డే వీక్ పద్ధతి ప్రారంభమైంది జర్మనీలోనే కాదు, అమెరికా, కెనడా, బ్రిటన్, పోర్చుగల్ దేశాల్లో ఈ పద్ధతి ఇప్పటికే అమలు చేసినట్లు 4 డేస్ వీక్ గ్లోబల్ చెప్పింది. అక్కడ మంచి ఫలితాలు రాబట్టినట్లు వెల్లడించింది. జర్మనీలోనూ అలాంటి రిజల్ట్నే సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది. జపానీస్ కంపెనీలు కూడా వారానికి 4 రోజుల పనిని అమలు చేస్తున్నాయి. ఇక ఇండియాలోనూ ఇలాంటి చట్టాన్ని తీసుకురానుంది భారత్ సర్కార్. కొత్త లేబర్ కోడ్లో పని దినాలు మార్చే యోచనలో ఉంది. ఇదే అమలు అయితే భారతదేశంలోని ఉద్యోగులు ప్రస్తుతం 5 రోజుల పని వారానికి భిన్నంగా వచ్చే ఏడాది నుంచి 4 రోజుల పనివారాన్ని ఆస్వాదించగలిగే అవకాశం ఉంది. అయితే ఈ ప్రతిపాదన వచ్చిన వారానికి 48 గంటల పనిని పూర్తి చేయాలని కార్మిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేయడంతో ఆ 4 రోజుల్లో ఉద్యోగులు 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. అంటే వారంలో 4 రోజుల పాటు ప్రతిరోజు 8 గంటలకి బదులుగా 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. మిగిలిన 3 రోజులు సెలవు దినాలుగా ఉంటాయి. కానీ ఈ చట్టం ఖచ్చితంగా అమలు చేయాలనే నిబంధన ఏదీ పెట్టలేదు. ఆసియన్ దేశాల్లో చాలా మటుకు 12 గంటల పైనే పనులు చేస్తున్నారని ఒక నివేదిక తెలిపింది. అత్యధికంగా జపాన్లో ఎక్కువ గంటలు పని చేస్తారని, ఆ తర్వాత కొరియా, చైనా, భారత్ ఉన్నాయి. భారత్లో కొంతమంది 12 గంటల పైనే పని చేస్తుంటే కొంతమంది రూల్స్ ప్రకారం 8 గంటలు మాత్రమే చేస్తున్నారు. కొన్ని సేల్స్ కంపెనీలు, సెక్యూరిటీ ఏజెన్సీలు కనీసం ఆదివారం కూడా సెలవు లేకుండా పని చేయిస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం సదరు కంపెనీలపై ఎటువంటి చర్యలు లేకపోవడమే. ఇలాంటి సమయంలో 12 గంటలు వర్కింగ్ అవర్స్ అంటే వర్కౌట్ అవుతుందా? నిజంగా మన కంపెనీస్ 3 సెలవు దినాలు ఇస్తాయా? ఒకవేళ ఇచ్చినా అది దేశ ప్రగతికి హెల్ప్ అవుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.